హాయ్ అండి, నమస్తే. చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ శనగపప్పు వడలకు మించిన బెస్ట్ ఆప్షన్ అయితే ఇంకోటి లేదు. పైన లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా, ఎన్ని తిన్నా అలా అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. వీటి చట్నీ ఏం అవసరం లేదండి, ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ స్టైల్లో శనగ వడల్ని తయారు చేయండి. అచ్చు అదే బండి మీద రుచిని ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వాటి ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం అయితే ముందుగా మనం ఒక 2 అవర్స్ ముందు శనగపప్పుని అయితే నానబెట్టేసుకోవాలి. మనం శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా బ్రేక్ అవ్వాలి. అలా నానబెట్టేసుకుని వాటర్ మొత్తం తీసేయాలండి. అస్సలు తడి అనేది ఉండకూడదు. తడి అనేది ఉన్న పిండి లూజ్ అయినా మనకి వడలు చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పుని వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోండి. శనగపప్పును వేసేసుకున్న తర్వాత దీంట్లో దంచిపెట్టుకున్న 2 ఇంచీల అల్లాన్ని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను కలర్ కోసం కొన్ని పచ్చిగా అంటే ఆకుపచ్చిగా ఉన్నవి, కొన్ని పండు తిరిగినవి వేశాను. అలాగే పొట్టు వలిచి పెట్టుకున్న 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం జీలకర్రని వేసేసి మధ్య మధ్య పలసిచ్చుకుంటూ వీటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేయద్దు. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలాగా కోర్సుగా ఉండాలండి. మధ్య మధ్యలో మనకి పప్పు అనేది తగులుతూ ఉండాలి. అలా అయితే వడలు తినేటప్పుడు పంట కింద పప్పు పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని వేసేసి ఒకసారి బాగా వీటిని మిక్స్ చేయండి. ఇవి కలిపిన తర్వాత మనకు కొంచెం మళ్ళీ ఆనియన్స్ నుంచి వాటర్ వస్తుంది కదా. సో ఇది కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తడిని పీల్చేయడానికి, అలాగే పైన లేయర్ క్రంచీగా రావడం కోసం 2 స్పూన్స్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోండి. ఇలా బియ్యపిండిని యాడ్ చేసుకుంటే మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. అలాగే పైన లేయర్ క్రంచీగా వస్తుంది. చూడండి, మనకి ఇలా గట్టిగా ఉండాలి పిండి, అలా షేప్ హోల్డ్ అవ్వాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. ఇలా చిన్న బాల్స్ని రెడీ చేసేసుకుంటే మనం వడలు వేయించుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి. ఒకసారి ఆయిల్ హీట్ని చెక్ చేసుకున్న తర్వాత మనకు బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వడల్లా ఒత్తేసుకొని వేసేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా మనం వేసేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయితే మాత్రం మనకి ఇలా రావండి. అలాగే వడలు కూడా ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి. సో అది చూసుకొని గుర్తుపెట్టుకొని మీరు పిండిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేసుకుని ఒక్కొక్కటి వడల్ని వేసేసుకుందాం. కడాయికి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. అవి కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వాటిని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ వడలు అనేవి మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇది మనకి ఎక్కువ వాటర్ లేదు కాబట్టి మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఇలాగా తీసేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు ఇలా వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని పూర్తిగా ఆయిల్ కిందకు వచ్చేసిన తర్వాత దీన్ని పేపర్ టవల్ మీదకి తీసుకోండి. అలాగే బ్యాచ్ వైజ్గా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా అచ్చు అదే బండి మీద స్టైల్లో మనం ఈ రుచిని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి చట్నీ ఏం అవసరం లేదు. టమాటా కెచప్తో చేస్తే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇలా చేస్తే చల్లారిన తర్వాత కూడా ఈ క్రంచీనెస్ అనేది అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ పిల్లలకు నచ్చిందా లేదో కూడా నాకు తెలియచేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.